హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎంల ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం ఇళ్లకైతే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసంలో పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలను పరామర్శించారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి మోడీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ పరామర్శించే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్నారు. ఆయన భేటీ ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా మోడీ వెళ్తారు. ప్రధానంగా చూసినట్టయితే మొదటి నుంచి అంటే ఏపీ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ కూటమిగా ఏర్పడి ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు చాలా సంబంధాలు అంటే పవన్ కళ్యాణ్ తో మెరుగైన సంబంధాలు కూడా ప్రధాని మోడీ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ చిరంజీవిని చాలా దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా వారితో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ దేశ ప్రయారిటీ మోడీ ఇస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏ పర్యటనకు వెళ్ళినా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ రాజకీయ పరమైనటువంటి నేతలు కలవడం కానీ ఏమీ చేయరు. అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, వారిని ఎవరిని కలిసినటువంటి దాఖలా లేవు. కానీ మొదటిసారిగా తెలంగాణకి ఈసారి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు మోడీ వచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీలో నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా కలవడం రాజకీయంగా ఒక ఆసక్తిని తెప్పిస్తుంది. ఎందుకంటే ఈ రోజు పెరడ్ గ్రౌండ్ లో వైపు మళ్ళీ సభ జరగబోతుంది బీజేపీ. ఈ ఖచ్చితంగా అంటే ఇప్పటికే 3 రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్నటువంటి బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న క్రమంలో కూటమిగా ఇక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన కలుస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా అంటే మీ ఉన్న సంకేతాలు అంటే వీళ్ళని కలవడం ద్వారా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవడం ద్వారా కూటమి ప్రభుత్వాలకు మేము చాలా బాసటగా నిలుస్తున్నాం, చాలా అండగా నిలబడుతున్నాం సంకేతాలు ఇచ్చేందుకే మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి కావచ్చు, చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇప్పుడు ఇరువురు మధ్య ఈ పరామర్శల తర్వాత ఎలాంటి సంభాషణ జరుగుతా ఉంది, ముఖ్యంగా పొలిటికల్ గా ఏమైనా మాట్లాడుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ నివాసం నుంచి మోడీ బయలుదేరుతారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు నివాసానికి చంద్రబాబు నివాసంలో ఒక అరగంట పాటు అల్పాహార విందులో పాల్గొని ఆయనతో పాటు రాజకీయపరమైన అంశాలతో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు 2:30 ప్రాంతంలో మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి నేరుగా హెచ్ఎస్సీకి వెళ్ళి హెచ్ఎస్సీలో అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి అయితే
ప్రస్తుతం ఆయన వచ్చేది కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం మోడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి నివాసాలకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ తొలిసారిగా మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి రావడం మాత్రం ఒక రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ చందు.